సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. ఈ అస్సాంలో ఈ దశ మహావిజయ అమ్మవారు ఉన్న మన కామాఖ్య అమ్మవారి టెంపుల్ వెళ్ళడం జరిగింది లాస్ట్ ఇయర్. మరి అక్కడ పంచబలి అఫీషియల్గా జరుగుతుంది. అక్కడ ఈ రోజు కూడా 5 జీవాలను బలిస్తున్నారు. ఒక కోడిని, ఒక దున్నపోతుని, ఒక మేకని, ఒక చేపని, ఇట్లా రకరకాలుగా పంచబలు ఇస్తున్నారు. అర్థమైంది. మరి ఏంటి అది అఫీషియల్ జరుగుతుంది కదా అక్కడ? వాస్తవంగా అంత పెద్ద టెంపుల్ అది. అవునండి, కామాఖ్య అమ్మవారు మోస్ట్ పవర్ఫుల్ శక్తిపీఠం కదా అది. అవునండి, వాస్తవంగా కామాఖ్య అమ్మవారు చాలా పవర్ఫుల్. ఇక్కడ ఏమంటున్నానంటేనండి, ఇది అనాదిగా అక్కడ ఆచారాన్ని మొదలు పెట్టారు. ఇంకా అదే ఆచారం ఫాలో అవుతా ఉన్నారు. ఇప్పుడు నాలాంటి వాడు ఎవరు వచ్చి నువ్వు వద్దు అంటే లాగేది లేదు. ఇంకా వాళ్ళ ఆచారానికి వాళ్ళని వదిలేయాలి తప్ప మనం అదే కరెక్టా కాదా? అంటే నా ధర్మం ప్రకారం, నేను నమ్ముకున్న ధర్మం ప్రకారం 100% రాంగ్. అదే కామాఖ్య అమ్మవారికి వీళ్ళు బలులు చేసి అమ్మవారిని ఆరాధిస్తున్నారు, ఓకే వీళ్ళు అనుగ్రహిస్తున్నారు, ఫీల్ అవుతున్నారు వీళ్ళు. అందువల్ల అదే క్రమాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేనేమంటున్నాను, అదే అమ్మవారిని మనం అనుగ్రహం పొందొచ్చు ఈజీగా అంటున్నాను. అంటే ఏమంటున్నాం, మనకి చాలా మంది కోడిని కోస్తారండి, మనం ఏం చెప్తాం, కూష్మాండాన్ని కోయమంటున్నాం. పోష్మాండం అంటే గుమ్మడికాయని. మరి ఇప్పుడు ఇవన్నీ ఏవాలండి, మన దేవుడు సృష్టించాడు కోళ్ళని కానీ మేకల్ని కానీ. మరి ఇవన్నీ ఇట్లా జరగకపోతే కొన్ని లక్షల కోళ్ళు, వేల సంఖ్యలో లక్షల మేకలు వస్తాయి కదా. కరెక్ట్ అండి. ఇది ఎలా ఉందంటేనండి, వాస్తవంగా మీరు తినటానికి కోళ్ళు పెంచుకోవట్లేదు అని చెప్తుంది మన ధర్మ. ఏముంటుందంటే, ఒక జీవిని చంపి తినే అధికారం నీకు లేదు. ఆ జీవిని కోసేటప్పుడు ఆ కంటితో చూస్తూ ఉంటుంది అంటానండి, ఈ కొనేవాడిని కోసేవాడిని. కోసి ఎవడైతే చివరిలో తన మాంసాన్ని తినటానికి సిద్ధంగా ఉన్నాడో, ఎవడైతే బలి తీసుకోవడానికి కోయటానికి ఉన్నాడో వాడిని మైండ్లో పెట్టుకుంటుంది. ఆ కర్మ వాళ్ళకి అంటుకుంటుంది అని చెప్తా ఉంది బుద్ధుడు చెప్పింది. ఈ రకంగా అయితే మన భారతదేశంలో దాదాపు 90% మంది నాన్ వెజిటేరియన్సే ఉన్నారు. అవునండి, అవును. వాళ్ళు చూస్తాం, రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. అవునండి, అవును. మటన్ చూస్తే కిలో 1000 రూపాయలు దాటింది. ఈ తర్వాత చికెన్ చూస్తే 300-400 అయిపోయింది. ఎన్ని జబ్బులు వస్తున్నాయి చదువుతున్నా జనం ఇంకా ఎగబడుతున్నారు. వాస్తవంగా వీళ్ళందరూ కూడా దేవుడి దృష్టిలో పాపం ఇదేనా? అలా అని కాదండి నా ఉద్దేశం. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అతనికి అలవాటు అయిపోయింది, మనం చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. వీళ్ళ కర్మలు దొరికేది ఎలా? ఇప్పుడు మీరు చెబితే అర్థం కాలేదు. అవును. మరి వీళ్ళందరూ ఇప్పుడున్న అనేక మంది పూజారులు, పెద్ద పెద్ద సిద్ధాంతులు, అవునండి, మరి వీళ్ళందరూ కూడా వచ్చి హోమాలు జపాలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేపిస్తున్నారు. అవునండి. మరి వాళ్ళు కూడా ఎందుకు చెప్పట్లేదు ఈ సిద్ధాంతం తినకూడదయ్యా అని చెప్పేసి? వాస్తవంగా తినకూడదని చెప్పటం ఏమి లేకుండా ఏమి ఉండదని అందరూ చెప్తారు, కానీ ఆచరించరు. ఎందుకంటే ఆ టేస్ట్కి అలవాటు పడిపోయి అది ఏదో ఈడకి అమృతం లాగా ఫీల్ అయిపోయాళ్ళు. దాన్ని తినటానికి అలవాటు పడి ఎవరు చెప్పిన వాళ్ళకి ఎక్కట్లేదండి.